దేశంలో నీట్ పరీక్ష రాసిన వాళ్ళందరిలో ఇప్పుడు గ్రేడ్ మార్కులు లొల్లి జరుగుతుంది. అయితే దీనికి హైకోర్టుకు సుప్రీంకోర్టు దాకా చర్చలు నడిచినాయి. అయితే సుప్రీంకోర్టు ఫైనల్గా 1500 మందికి మళ్ళీ ఎగ్జామ్ పెట్టుర్రి అని చెప్పింది. అంతేకాకుండా వాళ్ళకి ఏ మార్కులు అయితే అవే ఉంటాయని చెప్పింది. తీరా ఈ పరిస్థితి ఇట్లుంటే ఇప్పుడు పాస్ అయిన వాళ్ళందరూ కానీ నీట్ పరీక్షలకు వెళ్ళి కాలేజీలకు పోదామని అనుకున్నారు. అయితే ఇప్పుడు పెద్ద సమస్య వచ్చింది. ఎంబీబీఎస్ సీట్ల కోసం రాష్ట్రాలకి ఒక్కొక్క సీటుకు ప్రైవేట్ కాలేజీలో 2 కోట్ల మేర వసూలు చేస్తురట. అయితే ఇది ఇట్లుండగా గవర్నమెంట్లో చూస్తే చాలా తక్కువ సీట్లు ఉన్నాయి. ఈ కారణంగానే దీనికి రేట్ ఇంతగా వలుకుతుంది. అయితే భారతదేశంలో ఎంబీబీఎస్ పరీక్ష కోసం రాష్ట్రాలు ఎక్కువ ఉన్న తీరా డాక్టర్లు అవుతున్న సంఖ్య తక్కువ ఉన్నది. ఎందుకు ఈ వ్యత్యాసం ఉన్నది అని అంటే వీళ్ళు అన్నీ చేసిన తర్వాత ప్రాక్టీస్ టెస్టులకు వచ్చేసరికి 87% మంది ఫెయిల్ అవుతురట. మొన్న 1,20,000 మంది ఈ టెస్టులు పాస్ చేద్దామని ఎగ్జామ్ రాస్తే కేవలం పాస్ అయిన వాళ్ళు 8,000 మంది. అంటే ఇట్లున్నది పరిస్థితి. నీటు ఎంబీబీఎస్ చదివిన వాళ్ళంతా డాక్టర్లు కాదు, ప్రాక్టీస్ అయితేనే డాక్టర్లు అయినట్టు. అంతేకాకుండా ఇప్పుడు వేసేటోళ్ళు అంతా చివరికి ఏమవుతుంది అన్నది చూడాలి. అయితే సంవత్సరానికి దాదాపు 2-3 లక్షల మంది డాక్టర్ కొడుకులు ఎత్తుతే కేవలం అలా పాస్ అవుతున్న వాళ్ళు వచ్చేటోళ్ళు డాక్టర్లు బయటకు వచ్చేటోళ్ళు కేవలం 10,000 మంది 20,000 మందే ఉంటుర్రు. అయితే దీన్ని ఏం చేయాలన్నది ఎవరికి అర్థమైతలేదు. అయితే మన కాలేజీలల్లో మంచి వసతులు అంతేకాకుండా నాణ్యమైన విద్య పెరుగుతూనే అక్కడ పాస్ పర్సెంటేజ్ పెరుగుతుంది. ప్రాక్టీస్ టెస్టులలో ఫెయిల్ అయితే ఇంత దూరం చదివింది అంతుంది. దీనికోసం ఓవర్ నైట్ కూర్చొని చదవాలి, కష్టపడాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి. ఎంబీబీఎస్ చేయాలనుకునేటోళ్ళు ఒక నీటితోటి అయిపోలేదు. అసలుది ప్రాక్టీస్ టెస్ట్ దగ్గర ఉన్నది. మెయిన్ వికెట్ కోసం ప్రయత్నించుర్రి. ఇది అసలు ముచ్చట.